వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సినిమాలు హిట్ అవ్వాలంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి. అందరూ కనెక్ట్ అయ్యేలా ఇంట్రెస్టింగ్ గా ప్రమోషన్లు చేయాలి. అందరూ ప్రమోషన్లు చేస్తున్నారు, అందరూ సినిమాని మార్కెట్ చేసుకుంటున్నారు. అయితే దాన్ని స్ట్రాటజిక్ గా, స్మార్ట్ గా ఆడియన్స్ లోకి తీసుకువెళ్లడమే పెద్ద టాస్క్. ఇప్పుడు ఈ టాస్క్ ని సీరియస్ గా తీసుకొని సక్సెస్ అవుతున్న వాళ్ళెవరు? సినిమా ఆడాలి అంటే స్టార్ కాస్ట్ తో పాటుగా మార్కెటింగ్ ఉండాలి. ఆ మార్కెటింగ్ లో ప్రెజెంట్ అందరికీ బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. సినిమాని ఎలా మార్కెట్ చేసుకోవాలో కొత్త కొత్త టెక్నిక్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. సినిమా అనౌన్స్మెంట్ నుంచే ప్రమోషన్స్ అదరగొట్టేస్తూ రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ చేసేస్తున్నారు అనిల్ రావిపూడి. మనశంకర్ వరప్రసాద్ సక్సెస్ కి అనిల్ రావిపూడి స్టైల్ ప్రమోషన్స్ తో పాటు స్టార్ కాస్ట్ కూడా మెయిన్ రోల్ ప్లే చేసింది. సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార యాడ్ అవడంతో సినిమాకి హైప్ వచ్చేసింది. ఇక మరో స్టార్ వెంకటేష్ ఎంట్రీతో హైప్ పీక్స్ కి వెళ్ళిపోయింది. దీనికి తోడు ఎప్పుడూ సినిమాలకు ప్రమోషన్స్ చేయని నయనతార చేత వీడియోలు షూట్ చేయించడంతో నెక్స్ట్ లెవెల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దీంతో సినిమా ఫుల్ బజ్ తో రిలీజ్ అయి హిట్ టాక్ తో రన్ అవుతుంది. సినిమాని ప్రమోట్ చేయాలి అంటే రాజమౌళి తర్వాత ఎవరైనా. కథకి సరిపోయే స్టార్ కాస్ట్ కంటే గ్లోబల్ రీచ్ ఉండే స్టార్ కాస్ట్ నే ప్రిఫర్ చేస్తారు రాజమౌళి. అటు బాలీవుడ్, హాలీవుడ్ లో హైప్ వచ్చేలా ప్రియాంక చోప్రా, సౌత్ లో మార్కెట్ ఉన్న పృథ్వీరాజ్ సుకుమారంతో పాటు హాలీవుడ్ స్టార్ కాస్ట్ ని యాడ్ చేశారు. దాంతో పెద్దగా కష్టపడకుండానే గ్లోబల్ వైడ్ గా వారణాసి సినిమా గురించి హైప్ రావడం గ్యారంటీ అన్నదే రాజమౌళి స్మార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. వీటికి తోడు వారణాసి ఈవెంట్ తోనే సినిమా మీద ఫుల్ హైప్ తెచ్చేశారు రాజమౌళి. ప్రభాస్ బాహుబలి నుంచి తన సినిమాలన్నింటికీ పాన్ ఇండియా మార్కెట్ కి క్రియేట్ చేసుకోవడమే కాదు, సినిమాకి పెంచేసుకుంటున్నారు. ఇక ప్రభాస్ తో సినిమా చేసేవాళ్లు దాన్ని అంతకంటే ఎక్కువ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీకి సోషల్ మీడియా స్టార్ అయిన ఇమాన్వి, బాలీవుడ్ నుంచి మిథున్ చక్రవర్తిని యాడ్ చేసి స్మార్ట్ మార్కెటింగ్ చేస్తున్నారు. సందీప్ రెడ్డితో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ అయితే అటు నార్త్ ఇటు సౌత్ కలిపి ఒకేసారి మార్కెటింగ్ చేసేస్తున్నారు. హీరోయిన్ గా తృప్తి, మరో ఇంపార్టెంట్ రోల్లో హాలీవుడ్ యాక్టర్ డాన్లీ, అలాగే ఈ స్టార్ కాస్ట్ కంటే టాప్ లో ప్రభాస్ రీసెంట్ లుక్. ఒక్క పోస్టర్ తోనే సినిమాకి కావలసినంత హైప్ తీసుకురావడం సందీప్ కే చెల్లింది అంటున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు నిర్మాతలే ఈ మార్కెటింగ్ పని చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు సీన్ మారింది. డైరెక్టర్ల దగ్గర నుంచి హీరోల వరకు అందరూ సినిమాల విషయంలో స్మార్ట్ మార్కెట్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా స్టార్ గా ఫుల్ ఫేమస్ అవుతున్న అల్లు అర్జున్ తన సినిమాలకి స్మార్ట్ మార్కెటింగ్ ఫార్ములాని అప్లై చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ కంటే ఎక్కువగా స్టార్ కాస్ట్ మీదనే ఫోకస్ పెడుతున్నారు. తెలుగు నుంచి 1800+ కలెక్షన్ల హీరోగా అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ కి 1000 కోట్ల సక్సెస్ ఇచ్చిన తమిళ్ డైరెక్టర్. అట్లే బాలీవుడ్ నుంచి 100 కోట్ల మార్కెటింగ్ ఉన్న స్టార్ హీరోయిన్ గా దీపికా పదుకొనే. వీటికి తోడు హాలీవుడ్ టీం. ఇంతకంటే ఓ సినిమాకి కావాల్సిన స్మార్ట్ మార్కెటింగ్ వేరే ఏదైనా ఉంటుందా అనుకుంటున్నారు ఆడియన్స్. ఎన్టీఆర్ కూడా తన సినిమాలన్నీ ఇనీషియల్ స్టేజ్ నుంచే మార్కెట్ చేసుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ కి అదే రేంజ్ ఈజ్ ఉన్న డైరెక్టర్స్ కూడా యాడ్ అవ్వడంతో సినిమాకి ముందే ప్రమోషన్లు జరిగిపోతున్నాయి. ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేస్తున్నటువంటి డ్రాగన్ సినిమాలో మలయాళ సెన్సేషన్ టోవినో థామస్, బిజు మీనన్ ని యాడ్ చేసుకున్నారు. కేజీఎఫ్, సలార్ తో ప్రశాంత్ నీల్ కున్నటువంటి క్రేజ్ కి ఎన్టీఆర్ ఇమేజ్ కూడా యాడ్ అవుతూ ఉండడంతో ప్రీ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుంది. రామ్ చరణ్ కూడా స్మార్ట్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. తన సినిమాలకు స్పెషల్ గా కాకుండా స్టార్ కాస్ట్ తోనే కావాల్సిన బజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. బుచ్చుబాబుతో చేస్తున్నటువంటి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్దిలో హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి జాహ్నవి కపూర్, మరో ఇంపార్టెంట్ రోల్లో మిర్జాపూర్ సిరీస్ తో సాలిడ్ క్రేజ్ తెచ్చుకున్నటువంటి దివ్యేందుతో పాటుగా సౌత్ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ని కూడా యాడ్ చేసుకుని సినిమాకి ఫుల్ మార్కెటింగ్ చేస్తున్నారు. దీనికి తోడు రెహమాన్ క్రేజీ మ్యూజిక్ తో సినిమా మీద హైప్, మార్కెటింగ్ లెవెల్స్ కి పీక్స్ కి వెళ్ళిపోయాయి. ఏ సినిమాకైనా ఆడియన్స్ ని రప్పించడం అంత ఈజీ కాదు. అందుకే అందరూ ముందు నుంచే ప్రమోషన్ల మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. అయితే తెలుగులోనే కాదు, ఈ మార్కెటింగ్ ప్రమోషన్ల మీద మిగిలిన భాషల వాళ్ళు కూడా ఇప్పుడు కాన్సంట్రేట్ పెంచేశారు. రజనీకాంత్ ఒక్కర్నే స్క్రీన్ మీద చూడ్డానికి కళ్ళు సరిపోవు. అలాంటిది రజనీకాంత్ తో పాటు టాప్ స్టార్స్ ని స్క్రీన్ మీద చూడటం ఫ్యాన్స్ కి పెద్ద పండుగే. అయితే ఇదేదో ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికో లేక ఆడియన్స్ ని సాటిస్ఫై చేయడానికో కాదు.
ఇది మేకర్స్ వేసినటువంటి మాస్టర్ ప్లాన్. రజనీకాంత్ ని సోలోగా రన్ చేసినంత స్టోరీ వెతకడం ఇప్పుడు కష్టం. అందుకే రజనీ సినిమాలన్నీ మల్టీ స్టారర్ గా సినిమాల్ని బరిలోకి దింపుతున్నారు. జైలర్ 2ని కూడా ఇదే ఫార్ములాతో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు నెల్సన్. ఈ సినిమాకి రజనీ స్టైల్, అనిరుద్ మ్యూజిక్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్ కాంబినేషన్స్ తోనే సినిమా మార్కెట్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంటున్న సినిమా. కేజీఎఫ్ కంటే ఇంకేం యాక్షన్ చూపిస్తాడు యష్ అనుకుంటున్న టైంలో అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనటువంటి రేంజ్ లో యాక్షన్ ని ఎలివేట్ చేశారు రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ఎలిమెంట్స్ హాలీవుడ్ మేకింగ్ లో ఉన్నాయని టాక్. వీటికి తోడు నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా ఇలా ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తోనే సినిమాకి కావలసినంత మార్కెటింగ్ జరిగిపోయింది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. తమిళ్, కన్నడతో పాటు బాలీవుడ్ లో అసలు సినిమా అనౌన్స్మెంట్ తోనే ఫుల్ మార్కెటింగ్ జరుగుతున్న సినిమా రామాయణం. 4,000 కోట్ల బడ్జెట్. ఇప్పటి వరకు ఇండియా సినిమాలో నెవర్ బిఫోర్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా హిస్టరీ క్రియేట్ చేస్తుంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ఇలా పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తోనే సినిమాకి ఫుల్ హైప్ క్రియేట్ చేస్తుంది రామాయణ. ఇక ఈ దీపావళికి రిలీజ్ అవుతున్న రామాయణానికి స్పెషల్ గా ప్రమోషన్స్, మార్కెటింగ్ అక్కర్లేనంత హైప్ ఇప్పటికే సంపాదించుకుంది సినిమా. మరి ఈ రేంజ్ లో హై మార్కెటింగ్ ప్రమోషన్స్ తో ఎవరు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ రాబడతారో అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. శంకర్ వరప్రసాద్ 80 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి సంక్రాంతికి పక్కా ఎంటర్టైనర్ అని ప్రూవ్ చేస్తూనే ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. అయితే ఈ రేంజ్ ఓపెనింగ్స్ కి తెలుగులో అసలు ఫౌండేషన్ ప్రభాస్ తోనే. ఒకవైపు ప్రభాస్ సినిమా కూడా సంక్రాంతికి భారీ ఓపెనింగ్స్ తో హల్చల్ చేస్తోంది. మరి రాజాసాబ్ ఓపెనింగ్స్ ఎంత? ప్రభాస్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలేంటి? ప్రభాస్ అంటేనే గ్రాండియర్ అంటేనే ప్రభాస్. బాహుబలి నుంచి పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ లైన్ తో కంటిన్యూ అవుతున్న ప్రభాస్ వరుసగా భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నారు. అసలు హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హీరోల్లో ఎక్కువ సినిమాలు ప్రభాస్వే. ఆ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ప్రభాస్. ఈ 9వ తేదీ మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేసిన రాజాసాబ్ రిలీజ్ అయింది. ఫస్ట్ డే 112 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ప్రభాస్ 4 రోజులకి 200 కోట్లు క్రాస్ చేసి ఓపెనింగ్స్ లో రికార్డ్ ని కంటిన్యూ చేస్తున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటి నుంచి భారీ ఓపెనింగ్స్ రాబడుతూనే ఉన్నారు. రాజాసాబే కాదు, ప్రభాస్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ మినిమం 100 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాలే. వాటిలో రాజమౌళితో చేసిన బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టింది కల్కి. వై జయంతి బ్యానర్లో సైంటిఫిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన కల్కి మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి 116 కోట్ల హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి అందరి రికార్డుల్ని షేక్ చేసింది. సలార్ మూవీ 107 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టింది. కన్నడ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న ప్రభాస్ ని బయటపడేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. దాంతో అటు ప్రశాంత్, ప్రభాస్ ఇద్దరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి సలార్ పార్ట్ 2కి కొత్త టార్గెట్ సెట్ చేసింది. ప్రభాస్ కి హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు. సినిమా రిలీజ్ అయిందంటే చాలు 100 కోట్ల ఓపెనింగ్స్ రావాల్సిందే. బాహుబలి తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ హెల్ప్ అవ్వటంతో ఎలాంటి సినిమా రిలీజ్ చేసినా మినిమం 100 కోట్ల ఓపెనింగ్స్ అనేది గ్యారంటీ అయిపోయింది ప్రభాస్ కి. అలా యావరేజ్ టాక్ తెచ్చుకున్న సాహోకి కూడా గ్రాండ్ ఓపెనింగ్ సాధించింది ప్రభాస్ ఇమేజ్. సుజిత్ డైరెక్షన్ లో వచ్చిన సాహో కూడా 100 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రభాస్, సుజిత్ కాంబినేషన్ లో పాన్ ఇండియా వైడ్ గా భారీ స్టార్ క్యాస్ట్ తో రిలీజ్ అయిన సాహో సినిమా 105 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి ప్రభాస్ కి మరో రికార్డ్ అందించింది. ఇలా 1 కాదు 2 కాదు, ప్రభాస్ కి 100 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలు 4 ఉన్నాయి. దాంతో ప్రభాస్ అప్ కమింగ్ సినిమాలపై మరింత క్రేజ్, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ప్రభాస్ చేతిలో మల్టిపుల్ సినిమాలున్నాయి. ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు కొన్నైతే ఆల్రెడీ స్టార్ట్ అయి జస్ట్ పోస్టర్ తోనే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న సినిమాలు కొన్ని. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా స్పిరిట్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న సందీప్ రెడ్డి, అసలు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేని ఇమేజ్ ఓపెనింగ్స్ ఉన్న ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న పవర్ఫుల్ పోలీస్ స్టోరీ స్పిరిట్ ఈసారి ఓపెనింగ్స్ లో ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఫ్యాన్. ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ తర్వాత స్పిరిట్, ఫౌజీ మీద ఫోకస్ చేస్తున్నారు.
ఆల్రెడీ ఫౌజీ సినిమా మాక్సిమం షూట్ కంప్లీట్ అయింది. పిరియాడిక్ వార్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఫౌజీలో పవర్ఫుల్ సోల్జర్ గా కనిపించబోతున్నారు ప్రభాస్. వరుసగా హిట్స్ లోనే ఉన్న హను రాఘవపూడి ప్రభాస్ ఇమేజ్ కి తగినట్టు సాలిడ్ యాక్షన్ సీన్స్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలే కాకుండా కల్కి 2, సలార్ 2 సినిమాలకు కూడా మినిమం 100 కోట్ల ఓపెనింగ్స్ అయితే పక్కా. అయితే 100 కోట్లకు దాటి ఇంకెంత దూరం వెళ్తాయో, ఎన్ని సరికొత్త రికార్డులు సెట్ చేస్తాయో అన్నదే హైలైట్ కాబోతోంది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.